టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశంను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు. మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3వ తేదీతో ముగియనుంది. తర్వాత బుర్రా వెంకటేశంను టీజీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపడతారు. రైట్, ఈ అంశానికి సంబంధించి భారత్ సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? సౌజన్య, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన చైర్మన్ గా కొద్దిసేపటి క్రితమే సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఇప్పటికే డిసెంబర్ 3 వరకు, అంటే ఎల్లుండి వరకు ప్రస్తుతం ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఎక్స్ డీజీపీ జరుగుతున్నారు. ఆయన యొక్క పదవీ కాలం 3వ తారీఖు నుంచి ముగుస్తా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అర్హులైన వాళ్ళు దానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో బుర్రా వెంకటేశం కూడా దానికి పనిచేయడానికి ఆసక్తి చూపించినట్టుగా దీన్ని బట్టి స్పష్టమవుతా ఉంది. 1995కు సంబంధించిన బ్యాచ్ కి సంబంధించినటువంటి బుర్రా వెంకటేశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన బీసీ కమిషన్ గా, అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా విధులు నిర్వహించడం జరిగింది. దాంతో పాటు రీసెంట్ గా అటు జేఎన్టీకి సంబంధించిన వీసీగా, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వీసీగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో బుర్రా వెంకటేశం చాలా సీనియర్ అధికారి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనగామ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా ఆయన తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. సో వివిధ ప్రాంతాల్లో కలెక్టర్ గా పనిచేసి విధులు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. అదేవిధంగా అన్ని వర్గాలను కూడా సంయమనంగా చూసినటువంటి వ్యక్తిగా ఉమ్మడి రాష్ట్రంలోనూ, అదేవిధంగా ఐఎన్పిఆర్ కమిషనర్ గా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత టూరిజం శాఖ కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా చాలా కాలంగా పనిచేసినటువంటి ఆయనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి అవకాశం కల్పించడం జరిగింది. సో దీని ద్వారా నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపైన ప్రధానమైనటువంటి క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తిగా బుర్రా వెంకటేశం పేరుంది. చాలా మందిని కూడా పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడంలో ఆయనే సాటి అని చెప్పేసి కూడా పేరుంది. సో ఇటువంటి వ్యక్తికి ఈ రోజు ఈ రకమైన అవకాశం ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామంగా అందరూ కూడా భావిస్తా ఉన్నారు. సో మొత్తంగా బుర్రా వెంకటేశం ఎప్పుడు బాధ్యతలు చేపడతారు ఏంటి అనే దాంట్లో దాదాపు డిసెంబర్ 2వ తారీఖున ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారని చెప్పేసి కూడా సమాచారం అంతా ఉంది. సో బుర్రా వెంకటేశం సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, వివిధ పుస్తకాలు, సామాజిక అంశాల మీద పనిచేసినటువంటి వ్యక్తికి ఇటువంటి అవకాశం ఇవ్వడం వల్ల నిరుద్యోగులకి న్యాయం జరిగే అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారం అయితే మొదలైంది. సౌజన్య, థ్యాంక్ యూ రాజు.